లేవగానే వరుణ్ వస్తున్నాడన్న ఆనందంతో ప్రీతి లేచి చాలా ఫాస్ట్‌గా రెడీ అయిపోయింది. ఇవాళ ఎథనిక్ టచ్ ఇవ్వటానికి ప్రీతి లంగా ఓణి యేసుకుంది. దీంట్లో ప్రీతి తనకు తానే ముద్దొస్తుంది. రెడీ అయ్యాక కిందకి వెళ్లి చూస్తే తెలిసింది అన్నపూర్ణమ్మ కూడా ఆఫీస్‌కి వెళ్ళట్లేదని. వావ్! ఇవాళ మమ్మీ కూడా ఇంట్లో ఉంటుంది. వరుణ్ వస్తున్నాడు. వరుణ్ వచ్చి మాట్లాడతాడు. మమ్మీ ఒప్పుకుంటుంది. అండ్ నేను వరుణ్‌ని పెళ్లి చేసుకుంటాను అని ఎగురుకుంటూ ఇంట్లోకి బయటికి వరుణ్ కోసం ఎదురు చూస్తూ తిరుగుతుంది. కాలు కుదురలేక గార్డెన్‌లోకి వెళ్లి కొన్ని ఫ్లవర్స్ పిక్ చేసింది. వరుణ్ రాగానే వెల్కమ్ చేస్తూ ఇద్దామని. ఇంతలో ఒక బ్లాక్ కార్ వచ్చి గేట్ ముందు ఆగింది. బ్లాక్ కార్ ఎవరు? ఈ కార్ ఎక్కడో చూసినట్టుందే అని చూస్తుండగానే దాంట్లోంచి భవానీ అమ్మ, వందన అండ్ కార్తీక్ దిగారు. ఇదేంటి వరుణ్ వస్తాడనుకుంటే వీళ్ళొచ్చారు అని ఆలోచిస్తూ వాళ్ళ దగ్గరికెళ్ళి మొహమాటంగా నవ్వుతూనే వాళ్ళని రిసీవ్ చేసుకుంది. వాళ్ళందరూ హాల్లోకొచ్చాక సెటిల్ అయ్యాక అన్నపూర్ణమ్మ, భవానీ అమ్మ ఇద్దరు డైరెక్ట్ పెళ్లి మాటలు మాట్లాడడం మొదలుపెట్టారు. కనీసం నా ఒపీనియన్ అడుగుతారనుకున్నాను. నా ఒపీనియన్‌తో సంబంధం లేకుండా వీళ్ళు డైరెక్ట్ పెళ్లి విషయాలు మాట్లాడుతున్నారు అని ప్రీతి షాక్ అయింది. అంతలో అంతే షాకింగ్‌గా వందన లేచి నుంచొని చాలా వైలెంట్‌గా అసలు వీళ్ళ ఫ్యామిలీయే తెలీదు. ఈ అమ్మాయి డీటెయిల్స్ తెలీదు. మీరు డైరెక్ట్ పెళ్లి విషయాలు మాట్లాడుతున్నారేంటి అని చాలా గట్టిగా అన్నది. దానికి భవానీ అమ్మ చాలా నెమ్మదిగా, వందన నేను నీకన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక 5 మినిట్స్ కామ్‌గా ఉండు అని చాలా సీరియస్ లుక్ ఇచ్చి వందనాని చెయ్యి పెట్టి కూర్చోబెట్టేసింది. ఆ తర్వాత వందన ఫేస్ చాలా ఇరిటేటెడ్‌గా ఉంది గానీ ఒక్క మాట మాట్లాడలేదు. ప్రీతి కూడా చాలా కంగారు పడుతుంది. ఇదేంటి ఇప్పుడు వరుణ్ వస్తే ఎలా మాట్లాడతారు? ఎలా మేనేజ్ చేయాలనుకుంటూ ఇదంతా ఒక పక్క జరుగుతుంటే కార్తీక్ మాత్రం తన ఊహల్లో, గాల్లో నవ్వుతూ ఆనందంగా ఉన్నాడు. ఇవాళ తన ఆనందానికి అంతు లేదు. ఆ లంగా ఓణిలో చాలా డిఫరెంట్‌గా కనబడుతుంది. ప్రీతిని చూస్తుంటే కార్తీక్‌కి ఏదో తెలియని హాయి. అందుకు ప్రీతిని చూస్తూనే ఉండిపోయాడు. ఇది గమనించిన భవానీ అమ్మ, అన్నపూర్ణమ్మ ఒక నవ్వు నవ్వుకొని వాళ్ళ మాటలు కంటిన్యూ చేశారు. అంతలో భవానీ అమ్మ, అన్నపూర్ణమ్మ పెళ్లి డీటెయిల్స్ ఏంటి, దాంట్లో ఉన్న పద్ధతులు, అవి చేయాల్సిన రోజులు అన్నీ డిస్కస్ చేసుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వరుణ్ ఇంకా రాలేదు. బయటికి వెళ్ళడానికి అందరూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కార్తీక్ మాత్రం కావాలని ప్రీతి వెనక్కొచ్చి, ప్రీతి నా కోసం ఏవో ఫ్లవర్స్ తీసి పెట్టినట్టున్నావు, ఇవ్వటానికి మొహమాట పడుతున్నట్టున్నావు అని నాటీగా అన్నాడు. ప్రీతి ఒక సెకండ్ మర్చిపోయింది. తర్వాత గుర్తుకొచ్చింది. తను గార్డెన్లో ఏవో ఫ్లవర్స్ కట్ చేసింది. అవి టేబుల్ మీదే ఉన్నాయి. ప్రీతి చాలా ఫాస్ట్గా ఫ్లవర్స్ తీసుకొచ్చి తలదించుకొని కార్తీక్ ఇచ్చింది. వరుణ్ కోసం ఆలోచిస్తూ తలదించుకుంటే కార్తీక్ మాత్రం తను సిగ్గుపడుతూ తలదించుకున్నట్టుగా అర్థం చేసుకొని నవ్వుతూ ఆ ఫ్లవర్స్ తీసుకున్నాడు. భవానీ అమ్మ కార్తీక్ని చూస్తూనే ఉంది. కార్తీక్ చాలా రేర్గా నవ్వుతాడు, కానీ నవ్వునప్పుడు చాలా బాగుంటాడు. నవ్వు వాడి మొహంలో అలా ఉంటే చాలు అనుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. అటు బయటకు వెళ్ళగానే ప్రీతి అప్పటి వరకు ఆపుకున్న కోపాన్ని తను బయట పెడుతూ, ఈ వరుణ్ ఎప్పుడూ రాడు, దేనికి అందుకోడు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని కోపము, చిరాకు, కంగారు ఇలాంటి మిక్స్చర్ ఆఫ్ ఎమోషన్స్‌తో గబగబా పరిగెత్తుకుంటూ పైకెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి వరుణ్‌కి ఫోన్ చేసింది. కానీ వరుణ్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ప్రీతి కంటిన్యూస్‌గా హాఫ్ అన్ అవర్ వరుణ్ ఫోన్ ట్రై చేస్తూనే ఉంది. కానీ వరుణ్ ఫోన్ కంటిన్యూస్‌గా స్విచ్ ఆఫ్ వచ్చింది. ప్రీతికి కొంచెం కంగారు వచ్చి వెంటనే టీనాకి ఫోన్ చేసి, టీనా వరుణ్ ఎక్కడున్నాడు? నాకు చాలా కంగారుగా ఉంది. ఏం జరిగిందో తెలుసా అంటూ ఇవాళ జరిగిందంతా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. అది విని టీనా గట్టిగా నవ్వి, పిచ్చిదానా నీకింకా అర్థం కాలేదా? వరుణ్ ఎప్పుడో పారిపోయాడు అని అన్నది. విన్న ప్రీతి షాక్‌లో, టీనా వాట్ ఆర్ యూ టాకింగ్ అని చాలా అమాయకంగా అడిగింది. నీకింకా అర్థం కాలేదా ప్రీతి? ఈ మగవాళ్ళ ప్యాటర్న్ ఇలాగా ఉంటుంది. వెనక తిరిగినంతసేపు తిరుగుతారు, దానికి పారిపోతారు అని చాలా రూడ్‌గా అంది. ప్రీతి కుడ్ నాట్ బిలీవ్ హర్ ఇయర్స్. టీనా ఇది నువ్వేనా మాట్లాడేది? ఏంటి ఇప్పుడు ఇలా అంటున్నావు అని ఇంకా అమాయకంగా ఏడుస్తూ అడిగింది. ప్రీతి నువ్వు యాక్సెప్ట్ చేసినా చేయకున్నా ఐ థింక్ దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ అండ్ ఇట్ ఈస్ బెటర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఫాస్ట్ అని ఫోన్ పెట్టేసింది. చెప్పిన దాన్ని ఇగ్నోర్ చేద్దామంటే వరుణ్ కూడా రాలేదు. టీనా చెప్పిన దానికి వరుణ్ చేసిన దానికి కరెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. మమ్మీతో మాట్లాడదామంటే ఏమని మాట్లాడాలి వెన్ వరుణ్ ఈస్ నాట్ కమింగ్ బ్యాక్. సో టీనా నిజమే చెప్తుందా? వరుణ్ వస్తాడా? లేతే ప్రీతి కార్తీక్‌నే పెళ్లి చేసుకుంటుందా? తెలుసుకోవడానికి వింటూనే ఉండండి. నేనే నా ఫేవరెట్.